హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కళాయి తీసుకొని దాంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వాటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా దినుసులు ఉంటే వేసుకోండి, లేకపోయినా అవసరం లేదు. ఇప్పుడు బాగా వేగిపోయినాక చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని చికెన్ వేసుకున్నాక చికెన్ను నీరు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ అంతా బయటకు వస్తుంది. ఒక చిన్న టిప్ అండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది అని మనకు తెలియాలంటే బయట కనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆయిల్ అంతా పైకి తేలింది అంటే వాటర్ అంతా బయటకు వచ్చేసిన అర్థం అండి. వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు టమోటా జ్యూస్లా చేసుకొని అది వేసుకోండి. బాగా కలుపుకోండి, మొత్తం కలిసేటట్టుగా మూత పెట్టుకోండి కొంతసేపు. టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి. కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ కాకుండా. కలిపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ నా స్టైల్‌లో ఇలానే చేస్తానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఓకే అండి, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.